నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ప్రజెంట్ మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర ఉన్నాము. నా వెనకాల కనిపిస్తున్న పోస్టర్ ఒకసారి చూడండి. ఫీజుల నియంత్రణ, నాణ్యమైన విద్య, ప్రభుత్వం యొక్క పాత్ర. సో వినడానికి కామన్గా అనిపించవచ్చు మనకి, అరే మనం ప్రతిరోజు మన దైనందిన జీవితంలో మనం చదివేటువంటి పదాలే కావచ్చు కాక. సో కానీ వాటి ఇంపాక్ట్ ఎంత మేరకు ఉందనేది రోజు రోజు కూడా విద్యార్థుల మీద, అదేవిధంగా విద్యార్థుల పేరెంట్స్ మీద ఎంతలా పడుతుంది అనేది ఇప్పుడు ఈ మీటింగే నిదర్శనం వారికి. సో హెచ్ఎస్పి హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ఇవాళ విసిగిపోయి వేసారిపోయి ఈ మీటింగ్ పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఎన్ని రోజులు ఇంకా మేము ఈ ఫీజుల వల్ల మేము ఇబ్బందులు పడాల్సి వస్తున్నది, నాణ్యమైన విద్య అందకపోతున్నది, ఇట్లాంటి రకరకాల వాళ్ళ ప్రశ్నలు కూడా లేవనెత్తా ఉన్నారు. మాట్లాడదాం. మనతో పాటు ఎంబీ ఫౌండేషన్ నుంచి వెంకటరెడ్డి సార్ ఉన్నారు. వారు చాలా అనుభవజ్ఞులు, వీటి మీద అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. సార్ నమస్తే. సో వాస్తవానికి నాకు కూడా డౌటే ఉన్నది సార్, చాలా ప్రభుత్వాలు వచ్చిన ప్రతి రాజకీయ పార్టీ కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం పేరుతోనే వస్తున్నారు. కానీ ఈ మీటింగ్ అనేది దాదాపు కొన్ని వందల సార్లు పెట్టుకుంటున్నారు చాలా మంది. అసలు ఏం సార్ ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటి? అసలు సాధ్యమైనటువంటి అవకాశం ఉన్నదా? ముఖ్యంగా ప్రభుత్వాల బాధ్యతను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒకటి అంటే ఇది సాధ్యమా కాదా అనే ప్రశ్ననే ఉత్పన్నం కాదు. ఎందుకంటే అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో 12వ తరగతి వరకు ఒక్క రూపాయి కట్టకుండా 3 ఏళ్ల పాప నుంచి 18 ఏళ్ల పాప వరకు ఒక్క రూపాయి కట్టకుండా స్కూల్ నడిపిస్తారు. ఇప్పుడు అక్కడ నడిపించినప్పుడు అవి క్యాపిటలిస్ట్ దేశాలు. మళ్ళా మనది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా సామాజిక న్యాయం అనే దృక్పథంతో. కాబట్టి మొదలు ఒక ప్రశ్న ఏంటంటే సాధ్యమేనా అనేది కాదు, సాధ్యమే. రెండవ ప్రశ్న ఎందుకు సాధ్యమైతే లేదు అనేది అసలు ప్రశ్న. రాజకీయంగా రాజకీయ అంశం మారలే ఇది. తల్లిదండ్రులు చాలా పేద వర్గాలకు చెందిన తల్లిదండ్రులు బడులకు పంపిస్తున్నారు కాబట్టి ఆ బడులకు పంపించేటప్పుడు ఆ బళ్ళు సరిగా నడవకుండా ప్రైవేటుకు పంపిస్తున్నారు. కాబట్టి ఏమైందంటే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఈ అంశం మీద పెద్దగా దృష్టి పెట్టకపోవడం అది చాలా ముఖ్యం. అంటే ప్రాధాన్యతలు. ఇప్పుడు ఫ్లైఓవర్ కట్టాలన్నా, స్కూల్ కట్టాలన్నా అంటే మన ప్రభుత్వాలు ఏ కడతాయి? ఫ్లైఓవర్లు కడతాయి. సో అది ఫ్లైఓవర్ కట్టొద్దంటలేం, కానీ ప్రాధాన్యత పిల్లలు ఎలా ఉన్నారు, పిల్లలు స్కూళ్ళు ఎలా ఉండాలి అనేది. ఇంకొకటి మూడో అంశం ఏంటంటే ప్రభుత్వమే ప్రైవేట్ స్కూళ్ళను ప్రోత్సహిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా రాజకీయ నాయకులకే స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ చట్టాలు చేయడంలో వెనుకబాటు పడుతున్నాం. అది మూడో అంశం. అయితే ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం ఏం రావాలంటే అసలు ప్రైవేటే బంద్ చేయాలి. ఇప్పుడు మిలిటరీ ఏమైనా అనుకుంటే ఆలోచన వస్తుందా మనకు ప్రైవేట్ ఉండాలని? ఎవరికన్నా, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఎంత గొప్పోడైనా మిలిటరీ కొంత సగం ప్రైవేట్ చేద్దాం అనలేం కదా. అట్లనే ఇది కూడా డిఫెన్సే, ఇది పిల్లల హక్కుల కోసం. కాకపోతే ఏంటంటే వీళ్ళు వాళ్ళ పిల్లలు కాదు, అందుకోసం ఇది ఇన్ని సమావేశాలు జరగాలి. రాజకీయ నాయకుల పిల్లలు కానీ, బ్యూరోక్రాట్ల పిల్లలు కానీ ఇబ్బంది పడతలేరు. అస్సలు పడేదంతా మనలాంటి మధ్యతరగతి వర్గాలు. 60% ఇంతకుముందు చెప్పింది కవిత, అది 60% ఆమదాని అంతా అల్లకే పోతుంది. కాబట్టి ఒక పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం, రాజకీయ సమస్య కావాలి. ఇది రేపు పొద్దున ఎన్నికలకు వస్తే బిడ్డ మీరు మాకు ఉచిత విద్య ఇస్తారా ఇయ్యరా అనే ఒక ప్రశ్న. ఇప్పుడు ఊర్లలోకి వస్తే పెన్షన్ లేదని అడుగుతాము, రేషన్ కార్డు లేదని అడుగుతాము, రోడ్డు లేదని అడుగుతాము. ఇవన్నీ అడగడం సహజమే, కానీ దానికన్నా ముందు పాయింట్ విద్య ఎందుకు ఇస్తలేవు అని అడగాలి. అది దానివల్ల సాధ్యమైంది. ఫైనల్ క్వశ్చన్ సార్, అయితే మీరు ఎందాకన్నారు సాధ్యమైన అనేటువంటి ప్రశ్న రాకూడదు అని చెప్పేసి మీరు నన్ను అడిగారు కదా. అయితే ఎందుకన్నానంటే పక్క దేశం వరకు ఎందుకు సార్, మన పక్క రాష్ట్రంలో కూడా కొన్ని ప్రదేశాలలో సాధ్యమైతే ఉన్నది. కానీ మన రాష్ట్రం విషయానికి వస్తే మారాల్సింది విద్యార్థుల తల్లిదండ్రుల, ప్రభుత్వాల. అసలు మారాల్సింది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. వాళ్ళ మైండ్లో మారాలి ఏంటంటే పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందిస్తామనే ఒక దృఢ సంకల్పం రాగాలి. అయితే రాజకీయ నాయకులకు దృఢ సంకల్పం ఎప్పుడు వస్తుందంటే అది రాజకీయ సమస్య అయినప్పుడు వస్తుంది, రాజకీయంగా ప్రజలు తిరగబడినప్పుడు వస్తుంది. అది చేయడానికి ఇటువంటి సమావేశాలు అక్కరొస్తాయి. ఇంకో కొన్ని రాజకీయ పక్షాలు కొంచెం ఒక అడుగు ముందేసి మేము ఉన్నాము అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు తీన్మార్ మల్లన్న మాట్లాడిండు, ఇట్లా మాట్లాడుతున్నారు. ఇది కొత్తగా, ఇది తెలంగాణలో ఇంతవరకు లేదు, ఇది మనం చూడలేదు. ఒక ఉద్యమం డిఎస్పి అతను విశారదన్ మాట్లాడుతున్నాడు. ఇటువంటి రాజకీయ నాయకులు ఇప్పుడు టీఆర్ఎస్ మాట్లాడుతుంది. ఇవన్నీ మాట్లాడడం వల్ల తప్పకుండా సాధ్యమవుతుంది, కొంత సమయం పడుతుంది. సో ఫైనల్గా చెప్పండి సార్, నిన్న మొన్న కవిత కొత్తగా పార్టీ లాంచ్ చేసుకున్నది. ఆ పార్టీలో ఆమె చెప్పినటువంటి పాంచజన్యాలలో ఒకటి ఏంటంటే ఉచిత విద్య కూడా. సో ఆ ఉచిత విద్య ప్రకటన చేయడానికి వెనకాల
మీరు వెంకటరెడ్డి సార్ ఉన్నారని చెప్పేసి ఉచిత విద్య ఎట్లా సాధ్యమవుతుంది అనేది కవితకు మీరు కులంకుశంగా వివరించారని చెప్పేసి ఇట్లా రకరకాల వార్తలు అయితే బయటికి వస్తూ ఉన్నాయి. అసలు అంటే సాధ్యమైనటువంటి పని సార్ రాజకీయ పార్టీతో, ఎందుకంటే మళ్ళీ నేను అడుగుతున్నాను, ఎందుకంటే నాలాంటి వాడికి ఇది ఒక డౌట్ గానే మిగిలిపోతున్నది. ఈ రాజకీయ పార్టీల ప్రజల మీరు అన్నట్టు ఈ ప్రభుత్వ పెద్దల ప్రైవేటు పెద్దల వీళ్ళు క్రియేట్ చేసినటువంటి ఒక మేనియా ఇదంతా కూడా. నాట్ ఓన్లీ స్కూల్స్ అనే కాదు, ఇవాళ యూనివర్సిటీ లెవెల్ వరకు కూడా అట్లనే ఉన్నది. సో కవిత పార్టీ ద్వారా సాధ్యమవుతుంది అంటే ఏం చెప్తారు సార్? ఈ పౌర సమాజంగా ఎవరు పొలిటికల్ పార్టీ అయినా మేము పోతాం, మాట్లాడతాం. కాకపోతే వీళ్ళు కొంచెం ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ చూపించినట్టుగా మాకు అనిపించి మేము పోయి కలిసినాం. తప్పకుండా మొత్తం తెలంగాణ డేటా ఇచ్చినాము. మీరు గనక ఇది లక్షలాది మంది పిల్లల తల్లిదండ్రులకు సంబంధించిన అంశం అని చెప్పినాము. ఎక్కడో దగ్గర వాళ్ళు కూడా ఈ విధంగానే ఆలోచిస్తున్నారు కాబట్టి మేము మా అనుభవం ద్వారా చెప్పినాము. వాళ్ళేమో ఈ రాజకీయ కోణంతో చూసి ఉంటారు. తప్పకుండా ఇది రెండింటికి ఉపయోగపడేదే. ఇది కవిత గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి రేపు మన పార్టీలో కూడా KG to PG అన్నారు. సో అందరికి అనుమానాలు ఉన్నాయి, కానీ జారిపోకుండా చూసే బాధ్యత మనందరిది. మళ్ళీ జారిపోకుండా ఏమయ్యా మేడం అని అడగాలి మనం. అంటే ఇప్పుడు మనం ఇప్పుడే చెప్పాము, ఉద్యమం చేయాలి ఇప్పుడు, అప్పుడే దాని యొక్క వాళ్ళకి మనకు నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు ఉద్యమం చేయాలి, ఒకవేళ పవర్కి వస్తే అమలు చేయాలి. సో ఈ రెండింటిని మనం తప్పకుండా ఇటువంటి రాజకీయ పార్టీలు అన్నింటినీ కలిసినాం. బీజేపీని కలిసినాము, కాంగ్రెస్ని కలిసినాము, అందరినీ కలుస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాకముందు కూడా కలిసినాం, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టించినాం, కానీ అమలు చేయడం లేదు. సో ఈ అనుమానం ఉంటుంది రాజకీయ పక్షాల మీద, కానీ ఎక్కడో దగ్గర మనము హోప్ పోకుండా వాళ్ళని గట్టిగా నిలబడేటట్టు చేయాలి. సో చూస్తున్నాం కదా, సాధ్యమయ్యేదా అనేటువంటి ప్రశ్నకు సార్ ఒప్పుకోవటం లేదు. సాధ్యం ఖచ్చితంగా అవుతుంది. ఎందుకనంటే పక్క దేశాలలో సాధ్యమవుతున్నప్పుడు మన దగ్గర ఎందుకు కాదు? ఈవెన్ మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో అమలవుతా ఉన్నటువంటి పరిస్థితి. మరి తెలంగాణ విషయానికి వస్తే ఎందుకు అమలు అవ్వట్లేదు అంటే ఇవాళ విద్యా సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం కావడము, ఆ ప్రైవేటు సంస్థల యజమానులందరూ కూడా మళ్ళీ తిరిగి రాజకీయాల్లోనే ఉండడం, అదే పార్టీలో ఉండడం, ఏదైతే హామీ ఇచ్చిన పార్టీ ఉందో ఆ పార్టీలోనే కొనసాగుతుండడం. సో ఇట్లా రకరకాల వాదనలు అయితే దీని మీద వినిపిస్తూ ఉన్నాయి. సో ఇవాళ కవిత పార్టీ కూడా ఉచిత విద్య మీద ప్రకటన చేసింది. సో అది సాధ్యమయ్యేటువంటి పనేనా అంటే కూడా సాధ్యం అవుతుంది, కానీ ప్రజలుగా అదేవిధంగా ఉద్యమ సంఘాలుగా ఎప్పటికప్పుడు పట్టు విడవకుండా వాళ్ళని గుర్తు చేస్తూ వాళ్ళని పట్టుకుంటూ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటూ వాళ్ళ వెంట పడితే కనుక ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుందని చెప్పేసి సార్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మరి దీని మీద మీరు కూడా ఏమనుకుంటున్నారు? సాధ్యమైనటువంటి పనేనా? ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ఎవరి లోపం ఉన్నది ఇప్పటివరకు సాధ్యం కాకపోవడానికి అనేది కింద కామెంట్ రూపంలో రాయండి. కెమెరామెన్ రాకేష్తో ఉదయ్ విశ్వం టీవీ, సోమాజిగూడ ప్రెస్ క్లబ్, హైదరాబాద్.